జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట గ్రామంలో శనివారం రాత్రి తాగిన మత్తులో 5 యువకులు అదే గ్రామానికి చెందిన తండ్రి కొడుకుపై కర్రల రాళ్లతో దాడి చేయగా కొడుకు రమేష్ కు తలపై తీవ్ర గాయం కావడంతో మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితులు మాట్లాడుతూ కోనరావుపేట గ్రామానికి చెందిన ఆదిత్య అనే యువకుడు రమేష్ ఇంటికి వెళ్లి దారిలో మద్యం సేవిస్తుండగా అడ్డుపడినందుకు ఆదిత్య తన స్నేహితులతో కలిసి రమేష్ ఆయన తండ్రి రాజన్నపై అతి కిరాతకంగా రాళ్లు కర్రలు మద్యం సీసాలతో దాడి చేయగా రమేష్ తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోవడంతో అతని కుటుంబ సభ్యులు మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురావడంతో చికిత్స పొందుతున్నట్టు బాధితులు రమేష్ తెలిపారు. అది రమ్మని అని బూతులు తిట్టి వాళ్ళ మాకు వచ్చి చెప్పేసరికి మా అమ్మ వెళ్ళింది. ఎవరు మా ఊరు ఎంతమంది ఉన్నారు వాళ్ళు? తిట్టిన వాళ్ళు ఆదిత్య, ఇంకా ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు. అది తిట్టిండు కట్టేసుకొని దాడులు తీసుకొని 5 కమిదికి కాబట్టి నాకు ఇట్లా ముచ్చిపడేసి మా నాన్నని నన్ను ఇద్దరిని కలిసి నాన్నకు కాలు దెబ్బ తాకినాయి, నాకు తలకు దెబ్బ తాకింది. పోలీస్ కేసు పెట్టారా? పోలీస్ కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎన్ని కోట్ల వాడు? 5 కోట్లు. ఓకే. నాకు జరిగిన అన్యాయానికి తగిన చర్యలు తీసుకొని వాళ్ళకు ఎటువంటి బెయిల్ రాకుండా కొంచెం ఏ ఊరు? ఏం జరిగింది? కొడుతున్నారు, రోజు భయం చెప్తున్నారు, ఇంటికి వస్తున్నారు, బూతులు దిగుతున్నారు. మీ సంగతి చూస్తా, ఏం చేస్తారు, నిన్న ఈక్కుంటారా, ఏం చేస్తారు, మీ తోటి ఏమవుతుంది? రోజు 5 ఎంబడ పెట్టుకొచ్చుకుంటారు. అలా మా ఇంటి ముంగట, మా ఇంటి వెనక అల్లది, అలా ఇంటి ముంగట రోజు మీరు ఏం చేస్తారు, మీతోటి అవుతుంది ఏంటిది? రోజు వచ్చి దొల్లు. ఎవరు ఆయన పేరు? ఆదిత్య. ఆదిత్య ఏం చేస్తాడు? దేని గురించి? ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? టెంట్ భూమి ఇస్తే కదా టెంట్ హౌస్ చేస్తాడు. పని చేస్తాడా? చాలా భయమే ఉన్నది మాకు. వాళ్ళ గురించి చర్య తీసుకుంటేనే సై పోలీసులు, లేకపోతే ఏది లేదు. వాళ్ళు రోజు అదే లొల్లి 2-3 నెలలు ఇప్పుడు అంతే కథలు నడుస్తుంది. ఎంతగానో కాపాడుతాం వాళ్ళకు. మేము నిన్న పట్టుకొచ్చిండ్రు ఇక లిడ్స్ పెడతారు. ఏం చేస్తారు? నిన్నటితో ఏమవుతుందో అన్న కథలు ఉన్నాయి.